సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి ఉత్తమ్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.4 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు, 2.16 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. దీనిపై రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. నారాయణపేట జిల్లా మక్తల్లో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నూతన ఫైర్ స్టేషన్ భవనానికి మంత్రి వాకిటి శ్రీహరి భూమి పూజ చేశారు. ప్రజల భద్రతకు అత్యవసర సేవలు మరింత బలోపేతం చేస్తున్నామని, పనుల నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వాలు శంకుస్థాపనలకే పరిమితమైతే ప్రజా ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి. సీఎం రేవంత్ పర్యటనలో 400 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నామన్నారు. సభకు పరకాల నియోజకవర్గ ప్రజలు 70 నుంచి 80 వేల మంది హాజరవుతారని అన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ జర్నలిస్టులను దూషించారు అంటూ జరుగుతున్న ప్రచారంపై ఎంపీ అరవింద్ ధర్మపురి స్పందించారు. తెలుగు స్క్రైబ్ కేటీఆర్ కు సోషల్ మీడియా వేదికగా ఎంపీ అరవింద్ కౌంటర్ ఇచ్చారు. సింగరేణిలో అలియాస్ నేమ్స్ సమస్యను పరిష్కరించడంతో పాటు బాధితులపై విజిలెన్స్ కేసులు ఎత్తివేయాల్సిందిగా టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బాధితులకు మద్దతు ప్రకటించిన కవిత సమస్య పరిష్కారం వరకు కార్మికులతో కలిసి పోరాడతామని తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో అధికారుల అవినీతిపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజల ఇబ్బందులకు గురి చేస్తే అవినీతి అధికారులను ఇకపై ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. మెదక్ జిల్లా టేక్మాల్ మేజర్ గ్రామ పంచాయతీలో జాతీయ జెండా తిరిగేసి ఆవిష్కరించిన ఘటన వివాదాస్పదంగా మారింది. సర్పంచ్ సుధాకర్, కార్యదర్శి రాకేష్ తీరుపై గ్రామస్తుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన 3 టీచర్లను సస్పెండ్ చేయడం దుర్మార్గమని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మండిపడ్డారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపు కోరటం తప్ప అని ప్రశ్నించి సస్పెన్షన్లు వెంటనే ఉపసంహరించకపోతే టీచర్లు రోడ్డెక్కుతారని హెచ్చరికలు జారీ చేశారు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం బొంబాయిగూడ పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ గుర్తించింది. రైతులు, పశువుల కాపర్లు ఒంటరిగా అడవి వైపు వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ వనస్థలిపురం రెసోనెన్స్ స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఐఏఎస్ జేడి లక్ష్మీనారాయణ పాల్గొని విద్యార్థులు క్రమశిక్షణ, నాయకత్వం, దేశ సేవ వంటి విలువలు పెంపొందించుకోవాల్సిందిగా సూచనలు చేశారు.